నమస్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలోని పలు విద్యా సంస్థల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మంగళవారం పర్యటించారు. ఉన్నత పాఠశాలలు, జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2027 మార్చిలో జరగనున్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మరొకసారి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. షేక్ సాబ్జీ మరణంతో 2024 డిసెంబర్లో జరిగిన ఉప ఎన్నికల్లో గోపీమూర్తి టీచర్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. పదవీకాలం ముగుస్తుండటంతో వచ్చే ఏడాది మార్చిలో తిరిగి ఎన్నిక జరగనుంది. పీడీఎఫ్ అభ్యర్థిగా తిరిగి బరిలోకి దిగనున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2027 మార్చి నెలలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానికి నిమిత్తం బొర్రా గోపీమూర్తి అనే నన్ను మరొకసారి సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజున పెంటపాడు మండలంలోని ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీ మరియు డిగ్రీ కాలేజీలు అన్నింటినీ తిరిగి ఓటు అభ్యర్థించడం కోసం ఈ రోజున పెంటపాడు మండలంలో పర్యటన చేస్తా ఉన్నాను. ఈ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ అధ్యాపకుల నుంచి నాకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 19 నెలల కాలంలో ఎమ్మెల్సీ కాలంలో నేను ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం వారు చేసే పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. యూటీఎఫ్ పెంటపాడు మండల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కన్వీనర్ కేవీ సత్యనారాయణమూర్తి, మండల యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు పాలూరి రామకృష్ణ, కిరణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి రత్నరాజు, కోశాధికారి పిఏ సూర్యనారాయణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తోందని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు స్పష్టం చేశారు. నిడదవోలు పట్టణంలో మంగళవారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లు నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సూపర్ 6 పథకాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నిర్వహించి పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీకి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటానని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల వాహనాన్ని 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన జనరేటర్ను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అత్యవసరం తప్పితే రోగులను ఇతర హాస్పిటళ్లకు రిఫర్ చేయవద్దని పేర్కొన్నారు. వైద్యులు, సిబ్బంది రోగుల ఆరోగ్యానికి మరింత భరోసా ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి ఎక్విప్మెంట్ ఎన్ని లక్షల రూపాయలనే నేను చేస్తాను. ఇక్కడికి పేషెంట్ మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్ళదు. ఏమవుతుందంటే బయట పిహెచ్సి అది మీకు తెలియదు ఏం కాదు. ఇక్కడ నేను నేను 10 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. 14 నుంచి నేను ఎమ్మెల్యే, అప్పటి నుంచి చూస్తున్నా. అంత ముందు కూడా చూసాం, చదువుకునేటప్పుడు, తెలియనప్పుడు. ప్రత్యక్షంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నా. వేరే హాస్పిటల్ ఎక్కడి నుంచో నొనాటండి మన దగ్గరికి వస్తారు, లేదా వేరే అంబులెన్స్ మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మినిమం ఏదో ట్రీట్మెంట్ చేసి రిఫర్ రాజమండ్రి. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళేలోపు కొద్దిమంది చచ్చిపోతారు. రాజమండ్రి వాళ్ళు వెంటనే రిఫర్ కాకినాడ వెళ్ళేసరికి కొద్దిమంది చచ్చిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెడ్ లేక, ఆక్సిజన్ లేక, ఇవి లేక చనిపోవడం కొద్దిమంది రికవర్ అవుతున్నారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ సరైన వైద్యం అందక మన దగ్గరికి ఎవరు వస్తారు? ఓన్లీ పేద ప్రజలు మాత్రమే మన దగ్గరికి వస్తారు. అదే డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనమే వైద్యం చేయవసరంలే. మన దగ్గర రారు కురాళ్ళు. మీరు చేస్తాక మనం చేయించుకుంటాక మన దగ్గర రారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి బయట హాస్పిటల్కి వెళ్ళిపోతారు. మన దగ్గరికి వచ్చేది పేద ప్రజలు మాత్రం వస్తారు. వాడికి ఏంటంటే ఒకటి నా భగవంతుడు నమ్ముకుంటాడు. ఉన్నామంటే ఈ పనిలో ఉన్నామంటే మ్యాక్సిమం సర్వీస్ మోటివ్ ఉంటేనే మనం ఉండగలగాలి. సర్వీస్ మోటివ్ లేకపోతే కనుక మనం వృత్తిలో మనం రాణించడం మన వల్ల కాదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు రాజోలు నియోజకవర్గంలోని శివకోటి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంతో పాటు
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు పాల్గొన్నారు. ప్రసూతి తల్లులు, నవజాత శిశువులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావులతో కలిసి జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారికి ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కోనసీమ జిల్లాకు 5 వాహనాలు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కార్తిక్, డిపిఎంఓ డాక్టర్ టీకే శ్రీనివాసరావు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం, సరిపల్లి, కన్నాపురం గ్రామాల్లో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా వైద్య చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు పిన్నమనేని మధు, జనసేన నాయకులు వామశెట్టి మధు, కొప్పుల రాజేష్, సుంకర రాజేష్, ఉదయ్ కిరణ్, తోట మోహన్ మురళీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్వారంగ అభివృద్ధికి నిజాయితీగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాలకుల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ 102 సేవలను పునః ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను తిరిగి గెలిపించాలి, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీచర్లకు విజ్ఞప్తి చేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, నిర్దిబోలలో చెప్పిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పెంచేందుకు కృషి చేస్తా, ప్రకటించిన ఎమ్మెల్యే ముప్పిడి. రాజోలు నియోజకవర్గ పరిధిలోని శివకోటి గ్రామంలో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. ప్రసూతి తల్లులకు, నవజాత శిశువులకు విశిష్ట సేవలందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు. అమలాపురంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, సద్వినియోగం చేసుకోవాలని హితవు. పోలవరం నియోజకవర్గ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బాలరాజు, తన్మయత్వం చెందిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.